ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్రాస్ కోర్టు ఇచ్చిన పోలీసు విచారణపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్టే విధించింది. జగ్గి వాసుదేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇషా ఫౌండేషన్ పై విచారణ జరపాలని గత వారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను జగ్గి వాసుదేవ్ సుప్రీంలో సవాల్ చేశారు. వాసుదేవన్ తరపున ధర్మాసనం వద్ద సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మెన్షన్ చేశారు. ఇది మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన విషయమని ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. జగ్గి వాసుదేవ్ ఒక గౌరవప్రదమైన వ్యక్తి అని, లక్షల మంది అనుచరులు భక్తులు ఉన్నారని మౌఖికంగా ఉన్న ఆరోపణలు పరిగణలోకి తీసుకుని హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వకూడదంటూ ముకుల్ రోహత్గి విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెలు కనిపించడం లేదని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. కాగా ఈ వ్యవహారంలో తమకు కూడా అనేక సందేహాలున్నాయని సిజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇషా ఫౌండేషన్ పై నమోదైన కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. నవీన్, సుప్రీంకోర్టులో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ కి ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి పోలీసు విచారణ పైన స్టే విధించింది. అక్కడ నమోదైనటువంటి కేసులన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ కేసులో తమకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటూ సిజేఐ ధర్మాసనం సందేహాలను వ్యక్తం చేస్తూ ఈ కేసులన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకి మార్చాలి అని కూడా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన స్టే ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను ఏదైతే ఆదేశించాలో ఆ ఆదేశాలన్నింటినీ కూడా జగ్గి వాసుదేవ్ తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత జగ్గి వాసుదేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇషా ఫౌండేషన్ పైన విచారణ జరపాలని గత వారం ఏదైతే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇషా ఫౌండేషన్ పై దాఖలైనటువంటి అన్ని క్రిమినల్ కేసులపైన విచారణ జరపాలని తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం సబబు కాదని కూడా పేర్కొన్నారు. ఇది మతపరమైన స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది జగ్గి వాసుదేవన్ ఒక గౌరవప్రదమైన వ్యక్తి, లక్షల మంది అనుచరులు ఉన్నారు, భక్తులు ఉన్నారు కాబట్టి ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కూడా ఆయన కోరారు. దీనిపైనే ఈ విచారణ జరుగుతుంది. తన కుమార్తెలు కనిపించడం లేదంటూ ఒక వ్యక్తి వేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ పైన ఈ ఆదేశాలు ఇవ్వటం సబబు కాదు అన్నది ముకుల్ రోహత్గి వాదన. సో ఈ వ్యవహారంలో తమకు కూడా అనేక సందేహాలు ఉన్నాయని చెప్పినటువంటి సిజేఐ ధర్మాసనం మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ అక్కడ దాఖలైన కేసులన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకి బదిలీ చేయాలని పేర్కొన్నారు. తదుపరి విచారణను అక్టోబర్ 18వ తేదీకి వాయిదా వేశారు. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.